పొందూరులో 3 సార్లు గెలిచిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ఇక్కడ 2 వరుస విజయాలతో వైఎస్ఆర్సీపీని సవాల్ చేస్తున్నారు. పైగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వైసీపీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అసెంబ్లీలోనూ కొరకరాని కొయ్యగా తయారవటం వైసీపీ తట్టుకోలేకపోతోంది. అలాంటి సీటును ఎలాగైనా గెలిచి తీరాలని ఒక స్థానిక నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన భార్యే ఆయనకు శత్రువై కూర్చుంది. ఆ కథేంటో చూద్దాం రండి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పేరు చెప్పగానే 1994లో నందమూరి తారక రామారావు అక్కడ పోటీ చేసి గెలవటం గుర్తొస్తుంది. మొదట్లో 3 సార్లు తెలగ కులస్తులు గెలిచినా ప్రధానంగా ఇది కాళింగుల నియోజకవర్గం. 1983లో ఒకసారి పోలినాటి వెలమ కులస్తుడు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత అదే కులానికి చెందిన అచ్చెన్నాయుడు 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. నందిగం, టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాలతో కూడిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం 8 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు గెలిచింది. కులాల వారీగా చూస్తే కాళింగులు 9 సార్లు, పోలినాటి వెలమ 4 సార్లు, తెలగ 3 సార్లు ఇక్కడ గెలిచారు. ఇక ప్రస్తుతానికొస్తే ఈసారి ఇక్కడ గెలుపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకం. టీడీపీ కంచుకోటగా పేరున్న టెక్కలి నియోజకవర్గంలో గెలిస్తే వైసీపీ తొలి బోణీ కొట్టినట్టే. ఒక్కసారి కూడా టెక్కల్లో సక్సెస్ సాధించలేకపోయిన వైసీపీ ఇప్పుడు ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావటం అందుకు కారణం. గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా సహా రాష్ట్రమంతటా ఫ్యాన్ గిరగిరా తిరిగినా టెక్కల్లో మాత్రం సైకిల్ జోరును ఆపలేకపోయింది. పైగా అక్కడి నుంచి గెలిచిన అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అధికార పక్షానికి కొరకరాని కొయ్యిగా మారారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నకు ఓటమి రుచి చూపించాలని అధికార వైసీపీ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది. కానీ ఇంతవరకు విజయం సాధించలేకపోయింది. జగన్ స్కెచ్ వేస్తే తిరుగుండదని అంటారు. వైసీపీ వాళ్లు బహిరంగంగానూ ప్రత్యర్థులు రహస్యంగానూ ఒప్పుకునే విషయం ఇది. కానీ టెక్కల్లో మాత్రం ఆయన వేసిన పాచికలు పారటం లేదు. దీనికి కారణం ప్రత్యర్థి బలం కాదు, సొంత పార్టీలో ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులు కుమ్ములాట్లేనని అంతా చెప్పుకుంటున్నారు. వైసీపీ అగ్రనాయకత్వం కూడా స్థానిక నాయకుల పంచాయతీని తీర్చలేకపోయింది. దీంతో టెక్కలి నియోజకవర్గం 4 నాయకుల మధ్య 4 స్తంభాలాట్లా తయారైంది. అది కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్తో మిగిలిన వారికి పొసగకపోవటం వల్లనే కావటం ఆశ్చర్యకరమైన వాస్తవం. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా అంటూ మొదలుపెట్టి ఇల్లాలి పోరును ఇంతింతగాదయని వేమన తేల్చి చెప్పినట్టే దువ్వాడ శ్రీనివాస్కు ఇంటిపోరు కూడా అతిపెద్ద సమస్యగా మారింది. గత ఎన్నికల్లో సిక్కోలు ఎంపీగా తలపడిన దువ్వాడను వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీని చేసి టెక్కలి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన పనితీరు, వ్యక్తిగత ప్రవర్తన మీద కుటుంబం నుంచే అభ్యంతరాలు రావడంతో కొంతకాలం తప్పించారు. ఆయన భార్య వాణికి టెక్కలి సీట్ ఇస్తామని చెప్పిన పార్టీ అధిష్టానం మనసు మార్చుకుంది. మళ్లీ దువ్వాడకే బాధ్యతలు అప్పగించింది. అయితే ఇన్ఛార్జి పదవి తెచ్చుకున్నా ఇంట్లో మాత్రం ఆయనకు సహాయ నిరాకరణ తప్పటం లేదు. ఇంట గెలవని దువ్వాడ ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు పార్టీలోనే ఆయన ప్రత్యర్థులు. టెక్కలి వైసీపీలో 4 గ్రూపులు ఉన్నాయి. ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ది ఓ గ్రూప్ అయితే ఆయన భార్య వాణిది మరో గ్రూప్. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ మరో 2 గ్రూపులు నడుపుతున్నారు.
గత ఎన్నికల్లో టెక్కల్ నుంచి పోటీ చేసిన తిలక్ను ఈసారి శ్రీకాకుళం లోక్సభ సమన్వయకర్తగా నియమించారు సీఎం జగన్. అయితే టెక్కలి ఇన్ఛార్జి దువ్వాడతో మిగిలిన ఏ ఒక్కరికి సఖ్యత లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయోననే టెన్షన్ వైసీపీ కేడర్లో కనిపిస్తోంది. శ్రీనివాస్ వద్దు, వాణి ముద్దు అంటూ టెక్కలి కార్యకర్తలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చకు కారణమవుతోంది. భార్యాభర్తల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతూ ఉండటం మరింత ఆసక్తి రేపుతోంది. ఇంతకీ భార్యాభర్తల్లో ఎవరిది పైచేయి అవుతుందో?